ప్రైజ్ లార్డ్. బాగున్నారా? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినం మనము ఎటు చూసినా కూడా లోకమంతా కూడా చాలా కరప్టెడ్గా ఉన్నది. దైవికంగా జీవిద్దాం అనుకున్నా కూడా, మరి పవిత్రంగా పరిశుద్ధంగా జీవించేద్దాం అనుకున్నా కూడా, మరి లోకం పరిస్థితి, మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితి చూస్తే మనం ఇటువంటి లోకంలో ఎలా పరిశుద్ధంగా ఉండగలుగుతామో, ఎలా మన బిడ్డలు పరిశుద్ధంగా ఉండగలుగుతారు, నీతిగా యథార్థంగా జీవిద్దామంటే ఈ కరప్టెడ్ లోకంలో మనం ఎలా జీవించగలము అని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. నేను భక్తిగా ఉందామనుకుంటున్నానండి, కానీ ఈ మరి లోక పరిస్థితులు చూస్తూ ఉంటే నా భక్తికి, నేను భక్తిగా ఉండడానికి ఏమాత్రం అవకాశం లేకుండా ఉన్నాయి అని చాలామంది అంటూ ఉంటారు. అవండి, జీవించాలంటే ఇలాంటి లోకంలో ఎలా జీవించగలమండి అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి ఏ ఎండక గొడుగు పట్టినట్టుగా ఉంటేనే కదండి ఈ లోకంలో మనం జీవించగలం అని కూడా అనుకుంటూ ఉంటారు. అయితే ఈ దినాన మనం వాక్యంలో ఎలాంటి క్యారెక్టర్ని మనము ధ్యానం చేసుకుంటున్నామంటే, మరి కరప్టెడ్ దేశంలో, లేకపోతే మరి పరిశుద్ధత, పవిత్రత, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి విరుద్ధముగా ఉన్న పరిస్థితులలో ఎలాగున ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి మరి దేవుని యొక్క కృపను, దయను పొందుకుని గొప్ప వ్యక్తిగా పేరు పొందాడు. ఆ వ్యక్తి గురించి మనం ఈ దినాన మరి వాక్యంలో ధ్యానం చేసుకోబోతూ ఉన్నాము. మరి ఒకసారి ఆలోచించండి, ఊహించండి, ఎవరై ఉంటారు? ఎవరంటే దానియేలు. దానియేలు 1వ అధ్యాయం 8వ వచనం మన మూల వాక్యం. ఒకసారి చదువుకుందాం. దానియేలు 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆ కాలం ఏ కాలం అని ఆలోచన చేయాలి. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు మరి చక్కగా రాజ్యాన్ని ఇచ్చాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న దినాలలో మరి దేవుడు వాడికి ఎంతగానో దేవుడే వాడి పక్షాన యుద్ధాలు చేసి వాడికి జయంనిస్తూ ఉండేవాడు. దేవుడు దావీదును తన హృదయానుసారుడైన రాజుగా ఏర్పాటు చేసుకున్నారు. దావీదు వంశాన్ని ఆశీర్వదించారు. ఇదిగో నీవు ఎంత భక్తిగా ఉన్నావు, ఎంత నా ఎడల యథార్థముగా ఉన్నావు అని చెప్పి దావీదునకు దేవుడు నీ సింహాసనం స్థిరముగా ఉంటుందని, నీ రాజ్యం శాశ్వత కాలం ఉంటుందని ఆశీర్వదించారు. అయితే మరి దావీదు తదనంతరం మరి సొలొమోను తర్వాత మరి రెహబాము. మరి సొలొమోను దేవుని అందు భయభక్తులు విడిచి చివరి కాలంలో మరి విగ్రహారాధికుడు అయిపోయినప్పుడు దేవుడు కోపముతో రాజ్యమును 2గా విభాగించారు. అయితే 2 రాజ్యాలలో ఇశ్రాయేలు రాజ్యం, యూదా రాజ్యముగా ఉన్నప్పుడు యూదా దేశపు రాజులు మరి దేవుని అందు భయభక్తులు కలిగి జీవించుట చేత వారిని రెస్టోర్ చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీలు దేవునికి విరోధంగా విగ్రహారాధన చేయటను బట్టి వారు అషూరు రాజు చెరలోనికి వెళ్ళిపోయి మరెన్నడూ కూడా రాజ్యంగా ఏర్పరచకుండా వారు చెదిరిపోయారు. యూదా రాజ్యం మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగిన రాజులు ఉండుట చేత దేవుడు వారి రాజ్యంను స్థిరపరిచాడు. కానీ కొంతకాలానికి మరి వారు కూడా దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టి విగ్రహారాధన చేస్తూ లోకంతో కలిసిపోయినప్పుడు దేవుడు వారిని చెరకప్పచెప్పారు. బబులోను దేశమునకు దేవుడే అప్పచెప్పాడు. నెబుకద్నెజర్ రాజు, యెకన్యా అనే రాజు, యోధా రాజు టైంలో మరి బబులోను రాజు అయిన నెబుకద్నెజరు వచ్చి మరి యెరూషలేమును ముట్టడించి దానిని ఓడించి మరి స్వాధీనపరుచుకున్నాడు. ఆ టైంలో మరి యూదా దేశంలో ఉన్న ముఖ్యులుగా ఉన్నవారు, యవనస్తులుగా ఉన్నవారు, మంచి అందమైన యవనస్తుల్ని ఆ నెబుకద్నెజర్ రాజు మరి తన దేశానికి చెరగొని పోయారు. చూడండి, ఆ మాట ఉంటుంది.
దానియేలు 1వ అధ్యాయం 1వ వచనములో, యూదా రాజగు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజగు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ప్రభువు యూదా రాజగు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములన్నిటినీ ఆ రాజు చేతికి అప్పగించెను. గనుక అతడు ఆ వస్తువులను షినారు దేశములో తన దేవాలయమునకు తీసుకొని పోయి తన దేవాలయపు బొక్కసములో ఉంచెను. ఇంకా మరి చూసినట్లయితే, ఇశ్రాయేలీల రాజవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యము గల సకల విద్యా ప్రవీణ్యత జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారే రాజనగరనందు నిలువ తగిన కొందరు బారులను రప్పించి, మరి ఎవరిని ఎంచుకున్నాడు క్యాప్టివ్గా ఉంచుకోవడానికి అనంటే, యవనస్తులు, అందంగా ఉన్నవారు, తత్వజ్ఞానం తెలిసిన వారు, మరి అన్ని భాషలలోనూ ప్రవీణ్యత కలిగిన వారు, మరి చదువులో ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు, అంటే క్రీమ్ ఆఫ్ ద సొసైటీని మరి ఆ రాజుగారు ఏమన్నారంటే, వాళ్ళందరినీ తెప్పించి రాజనగరిలో ఉంచండి అని చెప్తా ఉన్నారు. ఇంకా ఏం చెప్తున్నారో చూద్దాం. మరి వారికి కల్దీల విద్యను, భాషను వారికి నేర్పుము. చూసారా, మరి ఆ నెబుకద్నెజరు ఏం చేశారంటే, ఈ దానియేలుతో సహా ఇంకొక 3 స్నేహితులు, షడ్రక్, మెషక్, అబేద్నెగో అనేవారు, ఈ నలుగురిని కూడా, అంటే ఆ నలుగురు కూడా ఆ చెరకు తెప్పించిన యవనస్తులలో ఈ నలుగురు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచి యవనములో ఉన్నవారు, అందముగా ఉన్నవారు, తత్వజ్ఞానము తెలిసిన వారు, మంచి జ్ఞానము కలిగిన వ్యక్తుల్ని ఎంచుకుని ఏం చేస్తున్నారంటే, వారి కల్దీల భాషను నేర్పించి, వారి యొక్క విద్యను నేర్పించి, వారి యొక్క మరి ఇంకా ఏమంటారంటే ఆ జ్యోతిష్య శాస్త్రం కూడా నేర్పించి, వారు భుజించే భోజనమే వారికి పెట్టాలని ఆజ్ఞాపిస్తారు. ఎందుకు అలాగా చేస్తున్నాడు నెబుకద్నెజర్ రాజు అనంటే, వారు చిన్ననాటి నుండి ఏమైతే నేర్చుకున్నారో అవన్నీ కూడా మరిపింప చేయడానికి, వారు నేర్చుకున్న రిలీజియస్గా ఏ దేవుడిని అయితే వాళ్ళు కలిగి ఉన్నారో ఆ దేవుడి యందు భయభక్తులు కలిగి ఎలా పెంచబడ్డారో అవన్నీ మర్చిపోయేటట్లుగా, భాషను కూడా మర్చిపోయేటట్లుగా, వాళ్ళ దేశపు భాషను, వాళ్ళ దేశపు సంస్కృతిని, వాళ్ళ దేశపు విద్యను అభ్యసించాలని ఆజ్ఞాపించారు. అంతేకాకుండా భుజించే ఆహారము కూడా రాజుగారు భుజించే ఆహారమే వారికి ఇవ్వాలని ఆజ్ఞాపించారు. అయితే దానియేలు చాలా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. దానియేలు చిన్ననాటి నుండి కూడా టోరా అనేది మరి చిన్నప్పటి నుండి కూడా తల్లిదండ్రులు మరి వారి పిల్లలకి నేర్పిస్తూ ఉంటారు. 10 ఆజ్ఞలు, ఆ తర్వాత మరి ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఏమైతే విధులు ఉన్నాయో, ఏవైతే కట్టడాలు ఉన్నాయో అవన్నీ కూడా పిల్లలకి చిన్ననాటి నుండి నేర్పిస్తారు. దానియేలు ఎలాగ డెసిషన్ తీసుకున్నాడు అనంటే, నేను నా దేవుని యందు భయభక్తులు నిలుపుకోవాలి, నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు శక్తిమంతుడు, ఈ లోకమంతటికి గొప్ప దేవుడు నా దేవుడు అని ఒక గ్రహింపులో ఉన్నాడు. అందుకనే తను నేర్చుకున్నదంతా, దేవుని యందు భయభక్తులు కలిగినదంతా తను నిలుపుకోవాలి. అందుకనే 8వ వచనములో ఏమంటున్నాడంటే, రాజుగారు భుజించే ఆ మాంసము లేకపోతే ఆ ద్రాక్షారసము నేను తినను, దయచేసి నాకు వాటికి బదులుగా నాకు శాకాహారమే ఇప్పించండి, ఆ ద్రాక్షారసానికి బదులుగా నాకు మరి నీళ్లను నాకు ఇప్పించండి, ద్రాక్షారసం తాగను, మాంసం తినను అంటున్నారు. ఎందుకంటే దేవుని ఆజ్ఞలలో మరి నీకు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని చెప్పి, దేవుడు 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఉండి, దాని తర్వాత వాటిని పూజించకూడదు, నమస్కరించకూడదు. ఇప్పుడు రాజుగారి భోజనం ఎక్కడి నుండి వస్తుంది అని అంటే, అక్కడ మరి ప్రతి దినము కూడా మరి బయలుకి అర్పిస్తారు. అర్పించిన మరి ఆ సాక్రిఫైసెస్ అన్నీ కూడా, ఆ మీట్ అంతా కూడాను రాజుగారు మరి ఆ యొక్క వంటగదిలోనికి వెళ్ళిపోతుంది. అక్కడ వాళ్ళు దానిని వండి రాజుగారి టేబుల్ మీదకి తీసుకుని వస్తారు. అది ఆహారాన్ని వీరికి కూడా ఇస్తారు. అయితే విగ్రహాలకి అర్పించింది నేను తినకూడదు,
అది తింటే నేను అపవిత్రమైపోతాను అని చెప్పి దానియేలు దానిని తినడానికి నిరాకరిస్తాడు. ఆ దానియేలు మొదటగా తన ఆలోచన మొట్టమొదట వెళ్ళి మాట్లాడేలేదు, కానీ మొదట తన హృదయములో ఒక ఆలోచన ఆలోచించాడు. ఏమనంటే, నేను పరిశుద్ధంగా జీవించాలి, నా దేవునికి నమ్మకత్వంగా నేను జీవించాలి, నా దేవుని ఆజ్ఞల ప్రకారంగా నేను జీవించాలి. లేవికాండము 11 అధ్యాయంలోను, ద్వితీయోపదేశ కాండం 14 అధ్యాయంలోను ఏవి తినాలి ఏవి తినకూడదు స్పష్టంగా రాయబడి ఉన్నాయి. అవన్నీ కూడా వాడు చిన్ననాటి నుండి ఎరుగుదురు. తినకూడని ఒకవేళ జంతువులు కానీ, తినకూడని బర్డ్స్ కానీ, ఏదైనా కూడా రక్తం ఒలికించి మాత్రమే తినాలి. ఇవన్నీ కూడా తోరాలో వారికి చిన్ననాటి నుండి చెప్పబడుతూ ఉంటాయి. ఇవి ఖచ్చితంగా వీళ్ళు పాటించరు. అశుద్ధమైనది, నిషిద్ధమైనది, తినకూడనిది, రక్తముతో వాళ్ళు తినవచ్చు, కాబట్టి దానిని తిని నేను అపవిత్రపరచుకొనకూడదు అని ఒక స్ట్రాంగ్ డెసిషన్ ముందు మనస్సులో డెసిషన్ తీసుకుంటాడు. ఆ డెసిషన్ ప్రకారంగా రిక్వెస్ట్ చేస్తాడు అధికారిని రిక్వెస్ట్ చేసినప్పుడు అధికారి కూడా ఓకే చెప్తాడు. దానియేలు అంత స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే తల్లిదండ్రుల పెంపకం కూడా. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలో మనము చూసినట్లయితే ఒకసారి చూద్దాం. నీవును నీ కుమారులను నీ కుమారుని కుమారులను నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు కట్టడలన్నయూ ఆజ్ఞలన్నయూ నీ జీవిత దినములన్నిటినీ గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు. దేవుడు ఏమంటున్నాడంటే, నీవే కాదు నీ బిడ్డలు, నీ కుమారులు కూడా దేవుని ఆజ్ఞలు అనుసరింపచేసేవాడిగా నువ్వు ఉండాలి. అంతేకాకుండా 4వ వచనం నుండి మనము చూస్తే, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4వ వచనం, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. 7వ వచనం, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, నీవు త్రోవను నడుచునప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనలుగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నులకు బాసికముల వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌన మీదను వాటిని వ్రాయవలెను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి వారి పిల్లలకి ఎలాగూ నేర్పించాలి దేవుని యందు భయభక్తులు. నీవు ఆచరించాలి. నీవు నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో దేవుని అనుసరించాలి, ఆయన ఆజ్ఞలు అనుసరించాలి. నీవు మాత్రమే కాకుండా నీ పిల్లలకు కూడా వాటిని అభ్యసించాలి. ఎప్పుడు వారు పడుకున్నప్పుడు కథలుగా వాటినే చెప్పాలి, వారు లెగుస్తూ ఉన్నప్పుడు వాటినే వినిపింప చేయాలి, వారు నడిచినప్పుడు కూడా వాటినే వారికి వినిపింప చేయాలి. వారి ఇంట్లో నుండి బయటకు వెళ్తూ ఉంటే ఆ గౌనుల మీద దేవుని వాక్యమే రాయబడాలా. వారి చేతులు చూసుకుంటే చేతులకి వాటిని దేవుని వాక్యాలు కట్టాలి, గుమ్మానికి వేలబడేవి దేవుని వాక్యాలు కట్టాలి అని చెప్పి ఇంత స్పష్టంగా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపిస్తారు. అందుకే చిన్ననాటి నుండి వారు పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా పెంచబడతారు. మనకి ఎగ్జాంపుల్ ఎవరు అంటే దానియేలే. ఈ దానియేలు చిన్ననాటి నుండి దేవుని వాక్యం తెలుసు, దేవుని ఆజ్ఞలు తెలుసు, దేవుని కట్టడలు తెలుసు. అందుకనే తను తాను అపవిత్రపరచుకొనకుండా ఎంతో జాగ్రత్త తీసుకుంటా ఉన్నారు. అయితే ఆ అధిపతి అంటాడు, ఇదిగో మీ మిగతా వాళ్ళందరితోనూ మిమ్మల్ని కంపేర్ చేసి చూసినప్పుడు మీరు వీక్గా కనిపిస్తారేమో, అప్పుడు నాకు వస్తుంది వాడికి ఏం ఆహారం పెట్టావు, ఎందుకు వాళ్ళు వీక్గా ఉన్నారు, వాళ్ళు తిండి సరిగ్గా తినట్లేదా అని నన్ను ప్రశ్నించినప్పుడు నేనేం సమాధానం చెప్పాలి అని చెప్పి అన్నప్పుడు, ఒక 10 days మాకు ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు దానియేలు. 10 days మాకు ఇదే ఆహారం పెట్టి చూడండి, ఒకవేళ మేము నీరసంగా కనిపిస్తే మీరు చెప్పినట్టుగానే మేము చేస్తాం, కానీ మొదటైతే మాకు శాకాహారమే ఇవ్వండి, మాంసం వద్దు, ద్రాక్షరసానికి బదులుగా నీళ్ళ ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు. ఈ 10 దినాలైన తర్వాత దానియేలును తన 3 స్నేహితుల ముఖమును అతను నపుంసకుల అధికారి చూసినప్పుడు మాంసాహారము తిన్న బాలుర కంటే వీరి ముఖాలు ఇంకా ప్రకాశమానంగా, ఆరోగ్యవంతంగా, సౌందర్యంగా చూశాడు. అది చూసినప్పుడు వెంటనే వారికి మాంసాహారం ఇవ్వకుండా
మరి శాకాహారమే ఇవ్వడం మొదలుపెట్టాడు. అట్టి రీతిగా మరి చిన్న విషయంలో కూడా దానియేలు పరిశుద్ధంగా పవిత్రంగా ఉండడానికి ఒక స్టాండ్ తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలు మరి వీలు పడని పరిస్థితులలో ఒక రాజుగారు దగ్గర బందీగా, లేకపోతే క్యాప్టివిటీ అంటే ఏంటి, చెరలో బందికానాలో ఉన్నట్టే కదా. రాజగృహంలో ఉన్నారు కానీ వారు చెరలో ఉన్నారు. చెరలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. అలాంటి పరిస్థితుల్లో దేవుని కొరకు తను తాను పవిత్రంగా ఉండడానికి తీసుకున్న ఆ స్టాండ్ని బట్టి దేవుడు అతన్ని ఎంత ఆనర్ చేశారో తెలుసా అండి. వారి ముఖాలు మిగతా వారి కంటే ప్రకాశమానంగా, సౌందర్యముగా, ఆరోగ్యకరంగా ఉండడం ఒక్కటే కాదు, కానీ అక్కడ ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఏంటా పరిస్థితి అంటే, దేవుడు వీరికి ఎంత జ్ఞానం ఇచ్చాడు, ఎంత మంచి ఆలోచన శక్తి ఇచ్చాడు అన్న విషయం మనం ఇప్పుడు చూడబోతా ఉన్నాం. రాజుగారికి ఒక కల వచ్చింది. దానియేలు 2వ అధ్యాయంలో ఒక సన్నివేశం జరుగుతుంది. నెబుకద్నెజరుకి ఒక భయంకరమైన కల వస్తుంది. కల వచ్చిన తర్వాత ఆ కల మర్చిపోతాడు. అయితే అప్పటి నుండి కూడా తన హృదయం నిండా కలవరం ఏర్పడుతుంది. ఏంటి ఇంత కలవరంగా ఉంది, ఏంటి నాకేంటి కల వచ్చింది అని చెప్పి తన దేశంలో ఉన్న శకునగాండ్రను, మరి ఎంతో విద్యలు తెలిసిన, గారడి విద్య తెలిసిన వాళ్ళని, జ్ఞానము కలిగిన వాళ్ళని, వాళ్ళ దేశంలో ఎవరైతే జ్ఞానులుగా ఉన్నారో, లేకపోతే మరి ఆ దేవతా భక్తి చేసే జ్ఞానులు ఉన్నారో, ప్రబోధకులు ఉన్నారో, వాళ్ళందరినీ పిలిపిస్తాడు. వాళ్ళందరినీ పిలిపించి కూర్చోబెట్టి ఏమంటాడంటే, ఇదిగో నా మనసు వికలమైపోయింది, ఇదిగో నేను ఒక కల కన్నాను, ఆ కల భావం కావాలి నాకు అని అడుగుతాడు. మరి మీరు కన్న కల ఏంటో చెప్పండి, మేము మీకు జవాబిస్తాము, ఆన్సర్ చెప్తాము, అర్థం చెప్తాము అని అన్నప్పుడు, మీరు నన్ను హేళన చేయడానిక మీరు ఇలాగ మాట్లాడుతున్నారు, నేను కల మర్చిపోయాను కానీ దాని భావం నాకు చెప్పాలి అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు ఒకటే మాట అంటారు, రాజా మీరు కళ చెప్పితే భావం చెప్పగలమేమో కానీ మీరు కనిన కళను మేము చెప్పడం మా వల్ల కాదు, మా వల్లనే కాదు, ఏ మానవుని వలన కాదు అని చెప్పి అన్నప్పుడు రాజుగారికి చాలా కోపం వస్తుంది. వెంటనే జ్ఞానులైన అందరినీ కూడా మరి చంపేయండి అని చెప్పి తన భటులకు ఆజ్ఞ ఇస్తాడు. అందరినీ కూడా మరి తీసుకెళ్ళి జ్ఞానులైన వారిని, మరి శకునగాండ్రను అందరినీ కూడా చంపడం మొదలు పెడతారు. అయితే వాళ్ళకి కొంత టైం ఇస్తారు. ఆ టైం ఇచ్చిన దాంట్లో చెప్పకపోతే చంపేయండి అన్నప్పుడు ఆ టైం గడువు అయిపోతుంది. వాళ్ళందరినీ పట్టుకుని మరి చంపడానికి వెళ్తున్నప్పుడు దానియేలు కూడా వాళ్ళలో ఒకడైపోయాడు. దానియేలును కూడా మరి జ్ఞానము కలిగిన వారిలో చేర్చబడ్డారు కాబట్టి మరి చంపడానికి తీసుకెళ్తున్నప్పుడు అడుగుతారు, అసలు కారణం ఏంటి అని అడిగినప్పుడు వాడు చెప్తారు, ఇదిగో రాజుగారికి ఒక కల వచ్చింది, ఆ కళ మర్చిపోయారంట, ఆ కళను కళ భావమును చెప్పకపోతే ఇలాగ చంపేయడానికి శాసనం ఇచ్చారు అని చెప్పినప్పుడు మరి ఆ దానియేలు అంటారు కదా, నాకు గడువివ్వండి, నేను చెప్తానంటే నేను కాదు కానీ నా దేవుణ్ణి అడిగి నేను చెప్తాను అని చెప్పి అన్నప్పుడు రాజుగారి దగ్గరికి దానియేలుని తీసుకెళ్ళినప్పుడు రాజుగారిని మరి ఒక్కరోజు గడువివ్వండి, ఒక్కరోజు గడువిస్తే నేను నా దేవుణ్ణి మనవి చేసి నా దేవుణ్ణి కనుక్కొని నేను మీకు చెప్తాను అని అన్నప్పుడు రాజుగారు వదిలిపెడతారు. ఆ రోజు రాత్రి తన స్నేహితులు ముగ్గురుతో కూడా ఈ విషయాన్ని చెప్తారు. ఈరోజు రాత్రి దేవుడు మనకి ఆ కళను కళ భావము తెలియచెప్పులాగున ప్రార్థించండి అని దానియేలు ప్రార్థిస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ప్రార్థిస్తారు, ప్రభువా మరి మాకు ఆ కళను, రాజుగారికి వచ్చిన కళను దాని భావము తెలియచెప్పమని మరి రాజుగారు శాసిస్తున్నారు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దానియేలుకి రాజుగారు ఏ కళనైతే కన్నారో ఆ కళను, దాని భావమును దేవుడు ఆ రాత్రి దానియేలుకు తెలియచేస్తారు. దానియేలు ఆ మరునాడు రాజు సముఖమునకు వెళ్ళి మరి ఆ రాజుగారికి వచ్చిన కళను, దాని భావమును తెలియచెప్తాడు. రాజుగారు ఎస్ అవును ఇదే కళ నేను కన్నాను అని చెప్పి ఆశ్చర్యపోతాడు. ఇంకా మరి ఇదిగో మరి నాకు వచ్చిన కళను దాని భావమును తెలియచెప్పావు కాబట్టి నీవు దేవతల వంటి ఆత్మను కలిగినవాడు అని అతన్ని ఆనర్ చేయబోతా ఉన్నాడు. అతన్ని ఆనర్ చేసేటప్పుడు
మరి దానియేలు ఏమని చెప్తాడో తెలుసా? ఈ కలలు తెలియచెప్పే మరి అధికారము, ఆ శక్తి మానవులెవ్వరికీ లేదు. మరి ఈ లోకములో ఉన్న ఏకైక దేవుడు, సకల దేశములకు గొప్ప దేవుడు, సకల లోకములో ఉన్న సమస్త జనులకు ఏకైక దేవుడైన ఆ దేవుని దయ వల్లనే నేను తెలుసుకున్నాను అని చెప్పి రాజుగారికి చెప్పినప్పుడు మరి రాజుగారు కూడా ఎంతో ఆ దేవుడు అంటే ఒక విధమైన భయము కలుగుతుంది. దానియేలు అంటే చాలా మరి ఆ రాజుగారికి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి, ఘనపరచడానికి అతను మనస్సులో నిర్ణయం చేసుకుంటారు. అప్పటి నుండి కూడా దానియేలుకి ఒక మంచి పొజిషన్, తన రాజ్యంలో మంచి పొజిషన్ ఇచ్చి ఉద్యోగంనిస్తాడు. అయితే మరి ఎందుకు దేవుడు దానియేలుకి అలాగా కళలు, ఇతరుల కళలు చూసే ఆ జ్ఞానం ఇచ్చాడు? ఆ కళ యొక్క భావము ఎలాగ దానియేలుకి తెలిసింది? ఒక్కటే, దేవుడు ఏమంటాడంటే, నన్ను ఎవడు ఘనపరుస్తారో వారిని నేను ఘనపరుస్తాను అని చెప్పి. దానియేలు చిన్న విషయంలో, తన్ను తాను పవిత్రముగా ఉంచుకునే విషయంలో ఎంతో మరి జాగ్రత్త తీసుకున్నాడు, హృదయంలో నిర్ణయం చేసుకున్నాడు. చిన్ననాటి నుండి విన్న విషయాలన్నిటినీ సమగ్రం చేసుకుని, నేను ఎలాగైనా కూడా ఈ అపవిత్రపరిచే ఈ ఫుడ్ తీసుకొనకూడదు, ఈ దేశంలో దేవుని భయము లేని ఈ దేశంలో నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని చెప్పి, ప్రతికూల పరిస్థితుల్లో దేవుణ్ణి అనుసరించి పవిత్రంగా జీవించడానికి తను గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే విషయంలో తన్ను ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, ఏ ఎండక గొడుగు పట్టకుండా ఉండి దేవుణ్ణి ఘనపరిచాడు దానియేలు. అందుకే దేవుడు దానియేలు ప్రార్థన ఆలకించి దానియేలుని దేవుడు ఘనపరిచాడు. ఆ రాజుగారు ముందున్న దేవుడు ఘనపరిచాడు. ఆ రాజుగారు చేత ఘనపరచబడే వ్యక్తిగా దానియేలుని చేశాడు దేవుడు. ఎందుకు అనంటే, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఘనపరచడం వలన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినాన మనము ఎలా జీవిస్తున్నాం? మనము మరి ఎక్కడ చూసినా లంచం ఇవ్వకుండా ఏ పని అవ్వట్లేదని అని చెప్పి మనము కూడా అలాగే వెళ్ళిపోతున్నామా? లేదా దేవుని కొరకు స్టాండ్ అయ్యి నిలబడుతున్నామా? ఎంతో అపవిత్రమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఎక్కడ చూసినా దౌర్జన్యం, దుష్టత్వం, బలాత్కారం, అవినీతి పెళ్ళెబ్బుకుతూ ఉంది మన చుట్టూ కూడా. ఎటు చూసినా కూడా దైవ భయం అనేది లేదు. కానీ మనము అలాంటి పరిస్థితుల్లో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించగలుగుతూ ఉన్నామా? పరిస్థితులకు లోబడిపోయి ఆ ప్రవాహానికి కొట్టుకుని వెళ్ళిపోయే చచ్చిన చేప కొట్టుకుని వెళ్ళిపోయినట్టుగా మనము కొట్టుకుని వెళ్ళిపోతున్నామా? ఏ ఎండక గొడుగు పట్టేసుకుంటున్నామా? లేదా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కొరకు నీతిగా జీవిస్తున్నామా? యథార్థంగా జీవిస్తున్నామా? లేదా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మన బిడ్డల్ని ఎలాగ పెంచుతున్నాం? మన బిడ్డలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేలాగా, వారికి ఉదయము సాయంత్రం దేవుని వాక్యం చదివేలాగా మనం పెంచుతున్నామా? ఎంకరేజ్ చేస్తున్నామా? తెల్లవారు చదివింది చక్కగా బుర్రలోనికి వెళ్ళిపోతా, తెల్లారు లిగమ్మ చదువమ్మా, ఇదిగో నీకు ఎగ్జామ్ కదా అని అంటున్నామా? లేదా నువ్వు ఏది చదవాలనుకున్నా మొట్టమొదట దేవుని వాక్యం చదవాలి, వాక్యం చదివిన తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత మాత్రమే నీ బుక్స్ తీయాలి అని చిన్ననాటి నుండి మనం తర్ఫీదు ఇస్తామా? లేదా మనం ఏది నేర్పిస్తామో అదే వాళ్ళు నేర్చుకుంటారు. దానియేలు చిన్ననాటి నుండి దైవ భక్తి నేర్చుకున్నాడు. కాబట్టి మరి తల్లిదండ్రులు లేరు, దేశం కానీ దేశంలో ఉన్నాడు, చెరలో ఉన్నాడు, అయినా భయభక్తులు వదలలేదు. పవిత్రముగా ఉంచుకోవడానికి, తను తాను అపవిత్రపరచుకోకుండా ఉండడానికి ఒక స్టాండ్ తీసుకున్నాడు. నీ బిడ్డలు కూడా అలాగే జీవించేలాగా నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? బాలుడు నడవలసిన త్రోవను మరి చిన్ననాటే నేర్పించు. పెద్దవి అయిపోయిన తర్వాత వాడు దానిలో నుండి తొలగిపోడు. చిన్నోడే కదా, ఇంకా చిన్నదే కదా అనుకు నువ్వు లేట్ చేస్తూ ఉంటే మొక్కై వంగనది మానే ఎలా వంగుతుంది? దేవుని యందు భయభక్తులు చిన్ననాటే నుండే నువ్వు నేర్పించు. పెద్దయినాక
వారు దైవికంగా జీవిస్తారు. దానివలన లాభం ఏంటంటే దేవుణ్ణి వారు గనపరిస్తే వారిని దేవుడు గనపరుస్తాడు. దానియేలు చెరలో ఉన్నాడు కానీ అక్కడ పెద్ద పోస్ట్లో ఉన్నాడు. ఆల్మోస్ట్ ప్రైమ్ మినిస్టర్ తర్వాత పోస్ట్లో ఉన్నాడు దానియేలు. కాబట్టి నీ బిడ్డలు ఉన్నతమైన విద్య అభ్యసించాలన్నా, ఉన్నతమైన ఉద్యోగ స్థితిలో ఉండాలన్నా దేవుణ్ణి గనపరిస్తే వారు గనపరచబడతారు అనేది నువ్వు చిన్ననాటి నుండే విత్తనం వేసి పెంచు. నీవు కూడా నిన్ను చూసి నీ పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి నీవు దైవికంగా జీవించడానికి గొప్ప స్టాండ్ తీసుకో. పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా నేను దైవికంగా జీవిస్తాను, నేను పరిశుద్ధతను కోల్పోను, నేను దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తాను, నేను యథార్థత వదలను అని చెప్పి నువ్వు నిర్ణయం తీసుకుంటే నీ పిల్లలు నిన్ను చూసి నేర్చుకుంటారు, నువ్వు చెప్పింది విని నేర్చుకుంటారు. వాళ్ళు ఉన్నతంగా చదువుకోవాలని నువ్వు ఎన్ని ప్రయాసపడుతున్నావు, వాళ్ళు ఉన్నతమైన ఆర్థిక స్థితిలో ఉండాలని ఎన్ని ఇన్సూరెన్సులు కడుతున్నావు. వాళ్ళకి ఒకవేళ నువ్వు లేకపోతే బోల్ డబ్బులు కావాలని, బోల్ డబ్బులు రావాలని మంచి స్కూల్స్ ఎతికి నువ్వు జాయిన్ చేస్తున్నావు కదా. అలాగే దేవుని యందు భయభక్తులు నేర్పించు. వాళ్ళ హృదయంలో స్ట్రాంగ్గా డీప్ రూటెడ్గా దేవుని వాక్యాలు ఉండాలి. డీప్ రూటెడ్గా నేను దేవుని కొరకు జీవించాలి, నమ్మకంగా పరిశుద్ధంగా జీవించాలి అని గొప్పగా నాటుకోవాలి ఆ విషయాలన్నీ. అలాంటప్పుడే నీ బిడ్డలు కూడా నీకన్నా గొప్పగా జీవిస్తారు, నీకన్నా పరిశుద్ధంగా జీవిస్తారు, నీకన్నా ఉన్నతమైన స్థితిలోకి దేవుడు వారిని తీసుకెళ్ళిపోతాడు. ఎలాగ దానియేలు సింహాల బోన్లో నుండి దేవుడు తప్పిస్తాడు, మరి ఎంతో ప్రముఖమైన పోస్టులోకి వెళ్ళిపోతాడు అన్నవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. కాబట్టి ఈ దినానికి మనము పవిత్రంగా ఉండడానికి తను ఎంత ప్రయాసపడ్డాడో దానివలన దేవుడిని గనపరిచాడు. అందుకు ఫలితముగా దేవుడు దానియేలును గనపరిచాడు, గొప్ప జ్ఞానముతో నింపాడు. మళ్ళీ దానివలన దేవునికే మహిమపరిచాడు. ఇదిగో నేను ప్రార్థన చేశాను, నా దేవుడు నాకు తెలియచెప్పేశాడని తను ఎంత మాత్రమే హెచ్చించుకోడు, దేవుణ్ణే హెచ్చిస్తాడు. కాబట్టి నీవు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. కరప్టెడ్ వరల్డ్లో యథార్థముగా నీతిగా జీవించు, దేవుని గనపరచు, దేవుడు నిన్ను గనపరుస్తాడు, నీ పిల్లల్ని గనపరుస్తాడు. నీ పిల్లలు పెద్ద పోస్టులో ఉంటారు, నీ పిల్లలు పెద్ద ఉన్నతమైన స్థితిలో ఉంటారు. అలాగూ చేయలాగన ఈరోజే ఒక డెసిషన్ తీసుకో. దేవుడు తన కృపను నీ బిడ్డలను నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచులాగన కృపను నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, నీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా, దానియేలు 1-2 అధ్యాయాలు మేము ధ్యానం చేసుకున్నాం తండ్రి. ఇదిగో తను తాను అపవిత్రపరచుకొనకుండా దానియేలు ప్రయత్నం చేసినప్పుడు యేసయ్యా నా తండ్రి, నా ప్రభా, మిగతా వారందరికన్నా వారి ముఖాలే ఆరోగ్యకరంగా అందంగా కనపడేటట్లుగా చేశావు. అంతేకాదు గొప్ప జ్ఞానమునిచ్చావు. రాజుగారు మర్చిపోయిన కళను ప్రభా, ఆ కళను చెప్పి ప్రభా యేసయ్య కలభావం చెప్పి ప్రభా యేసయ్య చెప్పే జ్ఞానమును మీరు అనుగ్రహించారు. ప్రభా, నిన్ను గనపరిచినందుకు దానియేలును నువ్వు గనపరచావు, ఉన్నతమైన స్థితిలో ఉంచావు. అలాగే మేము కూడా మా బిడ్డల్ని నీ అందు భయభక్తులు కలవాడిగా ప్రభా, కరప్టెడ్ లోకంలో నీతి యథార్థతను వదలకుండా పరిశుద్ధంగా జీవించేవాడుగా మేము ఉండాలి, మా బిడ్డలు ఉండేటట్లుగా మేము తయారు చేయాలి. అట్టి కృప మాకు అనుగ్రహించండి. నీ వాక్యం వింటున్న వారందరిలో నీ ఆత్మ కార్యము జరిగించి బిడ్డలందరినీ కూడా ఉన్నతమైన స్థితిలో ఉంచులాగున కృప చూపమని, నీ అందు భయభక్తులు కలిగిన వాడుగా నిన్ను గనపరిచేవాడుగా ప్రతి ఒక్కరూ ఉండేలాగిన కృప చూపమని నజరేయుడైన శక్తి కలిగిన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.